భద్రాచల రామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రం, పునర్వసు 4వ పాదంగా రాముల వారిని అనుకోవడం ఉన్నది కనుక ఈ పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలోకి వెళుతుంది కనుక కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11. అమ్మవారి నక్షత్రం ఉత్తరా నక్షత్రం, సీతమ్మ వారి ఉత్తరా నక్షత్రానికి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం 8, ఆదాయం వ్యయం 11. అలాగే కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 7. కన్యా రాశి అమ్మవారిది రాజపూజ్యం 3, అవమానం 3. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మామూలుగా చెప్పుకున్నా స్వామివారికి అమ్మవారికి వర్తించవు. కేవలం ఆ నక్షత్రాన్ని మనం దృష్టిలో పెట్టుకొని చెప్పుకోవడమే. అంటే భగవంతుడు రామచంద్రమూర్తి అన్ని గ్రహాలను నడిపించేటువంటి వాడు. అటువంటి రామచంద్రమూర్తికి ఈ ఆదాయ వ్యయాలు ఇవన్నీ కేవలం ఇది లాంఛనప్రాయంగా చెప్పుకోవడమే తప్ప రాముడు జగత్పాలకుడు, జగత్ చక్రవర్తి. ఆయన వల్లనే ఈ నక్షత్రాలు కాలమంతా కూడా నడుస్తుంది. కాలస్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి మనకు సకల శుభాలను ప్రసాదించాలని కోరుకుంటూ జై శ్రీరామ్.